ట్రైలర్ ఎట్లుంది? వినిపించట్లే? ట్రైలర్ ఎట్లుంది? టీవీలో చూస్తున్న మీ అందరికీ అడుగుతున్నా, ట్రైలర్ ఎట్లుంది? ట్రైలర్ చూడకపోతే చూడండి, గట్టిగా కొడుతున్నాం. థ్యాంక్స్ లాట్. సో నేను కొంచెం ఎక్కువసేపు మాట్లాడతా, ఏం అనుకోకండి. ఫస్ట్ నా టీం గురించి నేను చెప్పాలనుకుంటున్నా. ఏంటి అంటే, సెవెన్ హిల్స్ సతీష్ అన్న ఫస్ట్ సెవెన్ హిల్స్ సతీష్ అన్న గురించి చెప్పాలి. నేను ఒక సినిమా చేసి, ఆకాశ వీధుల్లో అనే సినిమా చేసి, లైక్ ఇదే స్టేజ్ మీద ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఆయన పిలిచినప్పుడు ఆయన అనుకోకుండా ఒక మాట అన్నారు, అంటే నా నెక్స్ట్ సినిమా హీరో గౌతమే అని చెప్పేసి. సో ఆయన నేచర్ని, దేవుడిని ఎంత నమ్ముతారంటే అదే నిజమైంది. దాని తర్వాత సెవెన్ హిల్స్ సతీష్ అన్నకి చెప్పంగానే స్టోరీ, సో ఆయన వెంటనే ఇమ్మీడియట్లీ ఓకే చేసి, లైక్ విత్ ఇన్ 15 to 20 days ఆఫ్ టైంలో, ఆయనకు చెప్పిన స్టోరీ చెప్పిన 20 daysలో మేము ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేసినాం. అప్పుడు నాకు బిగ్ బాస్ లేదు, బిగ్ బాస్ సీజన్ 7 లేదు, బిగ్ బాస్ సీజన్ 8 లేదు, ఎవరికి తెలియదు. సో అలాంటి స్టేజ్లో ఉన్నప్పుడు ఒక ప్రొడ్యూసర్ నమ్మి, ఆయన చూసి అంటే ఏదో కంటెంట్ ఉంది ఈ అబ్బాయిలో, ఏదో ఒకటి సాధిస్తాడు అని చెప్పేసి నమ్మి ఆయన ఇచ్చినందుకు, సో సెవెన్ హిల్స్ సతీష్ అన్న థ్యాంక్స్ లాట్. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఏంటి అంటే, సోలో బాయ్ అంటే ఏంటి అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. నేను ఎక్కడ ఏ ఇంటర్వ్యూలో క్లియర్గా చెప్పలేదు. సో ఇద్దరు అమ్మాయిలు ఉన్న సోలో బాయ్ ఏంటి అని. మన జీవితంలో మనము చాలాసార్లు కింద పడిపోతూ ఉంటాం. అండ్ ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా మనం ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టినప్పుడు 100లో 99 మంది వాళ్ళు పడిపోయిన తర్వాత మా బ్రతుకింతే, మనం ఇంతే అని చెప్పేసి ఫిక్స్ అయిపోయి వాళ్ళ రెస్ట్ ఆఫ్ ద లైఫ్ బ్రతికేస్తూ ఉంటారు. కానీ 100లో ఆ ఒక్కడు మాత్రమే ఎన్నిసార్లు పడ్డా నిలబడతా, మళ్ళీ లేచి నిలబడతా, మళ్ళీ ప్రయత్నిస్తూ ఉంటా, మళ్ళీ పడితే మళ్ళీ లేస్తా, మళ్ళీ నిలబడతా, మళ్ళీ ముందుకు వెళ్తా, కష్టం రాని దీనమ్మ ఏదైనా రాని అని ఒక మిడిల్ క్లాస్ మెంటాలిటీ మా అమ్మ నాన్న నాకు నేర్పించిండ్రు. చిన్నప్పుడు మా ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉండేది. అంటే ఒక నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చినప్పుడు అంటే అప్పుల బాధలు ఉండేవి, దాని తర్వాత శాలరీ సరిపోకపోయేది, దాని తర్వాత చాలా అంటే లైక్ మా ఫాదర్ ఎట్లా అంటే కనిపించిన ప్రతి ఒక్కరికి అంటే ఏదో ఒక హెల్ప్ చేయాలి, మన సైడ్ నుంచి ఏదో ఒక సపోర్ట్ చేయాలి అని చెప్పేసి చిన్నప్పటి నుంచి నేను ఆయనలో ఒక వ్యక్తిత్వాన్ని చూసిన. హీ ఈస్ ద సోలో బాయ్ ఫర్ మీ. వాళ్ళు కన్నీళ్లు పెట్టుకొని, వాళ్ళు ఎన్నో బాధలు పడి, నా కొడుకులు ఇలాంటి బాధలు పడకూడదు అని అనుకున్న ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్న ఫాదర్ ఈజ్ అ సోలో బాయ్. ఇక్కడ నా టీంలో పనిచేసిన ప్రతి ఒక్కరు, నేను ఒక చిన్న స్టోరీ చెప్తా మా డైరెక్టర్ నవీన్ గారి గురించి. చూడ్డానికి ఆయన చాలా సింపుల్గా, చాలా నార్మల్గా ఉంటారు. 45 ఏళ్ళ వయసు, గత 20 ఏళ్ల నుంచి సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నారు. అసిస్టెంట్ డైరెక్టర్గా, అసోసియేట్ డైరెక్టర్గా, కో డైరెక్టర్గా ఎన్నో సినిమాలకు వర్క్ చేసిండు. నార్మల్ పర్సన్ అయి ఉంటే, అరే ఎందుకురా మనకి ఇదంతా, దీని అమ్మ ఎంత కష్టపడతాం రా, మనం ఎంత కష్టపడ్డా డైరెక్టర్ కావట్లేదు ఏంద్రా అని చెప్పేసి 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు, 10 ఏళ్ళు దాన్ని మించిన పర్సన్ని నేను ఎక్కడ చూడలేదు. కానీ 20 ఏళ్ల నుంచి నేను ఇక్కడికి వచ్చినా, నేను ఇదే చేస్తా, ఇది నా గ్రౌండ్ అని ఎన్నిసార్లు ఎన్ని రిజెక్షన్స్ ఫేస్ చేసినా మీ దగ్గరికి ఈరోజు ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక డైరెక్టర్ నిలబడి చూడండి. దట్ ఈస్ కమిట్మెంట్. అదే కమిట్మెంట్ ప్రతి ఒక్క పర్సన్ ఈ టీంలో చూపించిండ్రు కాబట్టి ఇంత ఎక్స్ట్రాడినరీగా వచ్చింది ఫిలిం. చిన్న ఫిలిం పెద్ద ఫిలిం, చిన్న ఫిలిం పెద్ద ఫిలిం అని చెప్పేసి చాలా వినిపిస్తుంది. ఈ బడ్జెట్, మా సినిమా బడ్జెట్ ఒక పెద్ద ఫిలిం బడ్జెట్కి క్యారవాన్ ఖర్చులు కూడా ఉండదండి. అంత చిన్న ఖర్చుతోని నేను బడ్జెట్ కూడా రివీల్ చేస్తున్నా. 2.5 కోట్లలో ఒక పెద్ద సినిమా క్యారవాన్ ఖర్చులు ఉంటాయి దానికి.
ఒక పెద్ద సినిమా వేస్టేజ్ ఖర్చు ఉంటుంది, ఎనానిమస్ అని అంటారు దాన్ని. ఒక పెద్ద సినిమాకి ఫుడ్ బిల్స్ ఉంటాయి 2.5 కోట్ల కంటే ఎక్కువ. ఒక పెద్ద సినిమాకి లైక్ వాళ్ళ అంటే చుట్టూ ఉన్న అంటే లైక్ ఏదో కొన్ని కమిషన్స్ తినేసే కమిషన్స్ ఉంటాయి 2.5 కోట్లు అన్నది. అంత తక్కువ బడ్జెట్లో ఇంత ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్ చూపిస్తే నేను లైఫ్ టైం సెటిల్మెంట్, నేను సినిమాలు చేయడం మానేస్తా. ఇలాంటి టీం కాకుండా, ఇంత ప్యాషనేట్ టీం కాకుండా ఎవడైనా డబ్బు సంపాదిద్దాము, సినిమా ఇండస్ట్రీకి వచ్చి డబ్బు సంపాదిద్దాము, అరే మనం పని చేస్తున్నాం కదా డబ్బులు జేబులో పెట్టుకుందాము వెళ్ళిపోదాము మనం హ్యాపీగా బ్రతుకుదాము అని అనుకొని ఉంటే ఈ సినిమా 100% ఈ బడ్జెట్లో అయ్యేది కాదు. దానికోసం నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్, ప్రతి ఒక్క టెక్నీషియన్, దే ఆర్ ఆల్ సోలో. ఎందుకంటే వాళ్ళకి తెలుసు కష్టం విలువ ఏంటి అన్నది. సో థ్యాంక్ యూ సార్. ఇది పైసలు ఉన్నోడు గురించి కాదు నేను చెప్తున్నా. ఈ సినిమా నీ దగ్గర ఇఫ్ యు ఆర్ ఏ మల్టీ మిలియనీర్, నీ దగ్గర 100,000 కోట్లు ఉంటే ఈ సినిమా చూడకు. కానీ నువ్వు పొద్దున లేచి నువ్వు పనికి వెళ్ళి నువ్వు ఏదో ఒకటి సాధించాలి భయ్, ఏదో ఒకటి సాధించాలి లైఫ్లో. నీ అమ్మ ఎవడు ఇజ్జత్ ఇవ్వట్లేదేంద్రా, పైసలు రావట్లేదేంద్రా, మనం ఎట్లాగైనా ఎదగాలి కదరా, మనం ఎవడేం సపోర్ట్ చేయట్లేదేంద్రా అని చెప్పేసి అనిపించినప్పుడు ఒక్కటే గుర్తుపెట్టుకో, నువ్వు లైఫ్లో ఏమీ సాధించలేవని చెప్పేసి అనేటోళ్ళు చాలామంది ఉంటారు. దాని తర్వాత అప్పుడప్పుడు కొన్ని కేసెస్లో నువ్వు సాధించలేవని నిన్ను కనిపెంచిన అమ్మా నాన్న కూడా నువ్వు సాధించలేవని అనుకుంటూ ఉంటారు. అప్పుడు నీ దగ్గర ఒక్కడుంటాడు, వాడెవడో తెలుసా? దట్ ఫకింగ్ బాస్టర్డ్ ఇన్సైడ్ యూ, నీ అంతరాత్మ. సో వాడి చెప్పిన మాట మాత్రమే విను, నీ అంతరాత్మను అడుగు, అరే నువ్వు చేయగలుగుతావా, చేయగలుగుతా అని నీ అంతరాత్మ చెప్తే. ఈ జీవితంలో ప్రతి ఒక్కటి డెస్టినేషన్ చావే. మనం డబ్బు కానీ ఫేమ్ కానీ సక్సెస్ కానీ ఏది తీసుకెళ్ళలేము. కానీ ఇక్కడ క్రియేట్ చేసుకున్న మూమెంట్స్, నువ్వు అనుకున్న పని చేస్తున్నావన్న సాటిస్ఫాక్షన్, అది ప్రపంచంలో అందరికంటే ఎక్కువ ముఖ్యం. డబ్బుని, ఫేమ్ని లేకుంటే మిగతా అన్ని మెటీరియలిస్టిక్ థింగ్స్ని పక్కన పెట్టేసి నీ అంతరాత్మకి ఏం కావాలరా అని చెప్పేసి అడుగు. నేను అలా ఒక్క సిచ్యువేషన్ చెప్తాను నా లైఫ్లో. నా లైఫ్ మార్చిన సిచ్యువేషన్ ఏంటి అంటే 7-8 ఏళ్ల క్రితం ఒక 20 ఏళ్ల కుర్రాడు గౌతమ్ అనేటోడు, వీడు కాదు, వాడు వేరే, వాడికి చాలా భయం. అంటే నలుగురితో మాట్లాడాలంటే భయం, ఎవరితోనైనా ఏదైనా షేర్ చేసుకోవాలంటే భయం, ఎవరితోనైనా వచ్చి ఏదైనా అరే నేను ఇది అవుదాం అనుకుంటున్నాను అని చెప్పడానికి కూడా భయం. సో వాడు ఒక పాయింట్లో లైఫ్లో అన్నీ కోల్పోయిండు. అంటే చదువులో వాడు అనుకున్నట్టు చేయలేకపోతుండు, కెరియర్ వైజ్ వాడు అనుకున్న ప్లేస్కి వెళ్ళలేకపోతుండు, ప్రేమించిన అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయింది. వాడికి ఏం చేయాలో తెలియక ఒకసారి బిల్డింగ్ పైనకి వెళ్ళి దూకి చచ్చిపోదాం అనుకున్నాడు వాడు. సో ఆ మూమెంట్లో ఆ దూకి చనిపోదాం అనుకుంటున్న నన్ను ఒక వాయిస్ వెనక్కి లాగింది. దట్ ఫకింగ్ బాస్టర్డ్ ఇన్సైడ్ యూ, నీ అంతరాత్మ, నా అంతరాత్మ నన్ను వెనక్కి లాగి, అరే పిచ్చి నా కొడక, ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయకు, నువ్వు చచ్చిపోయినావు నువ్వు ఈ సెకండ్తో చచ్చిపోయినావు, ఆ గౌతంగాన్ని వదిలేసేయి, ఇంకో కొత్త గౌతంగా మారు, నీకేం కావాలి చెప్పు, నీకు కావాల్సిన ప్రతి ఒక్కటి నీ కాళ్ళ దగ్గర పెడతా అని చెప్పేసి ఆ అంతరాత్మ నాకు చెప్పింది. ఇప్పుడు నేను ఇక్కడ ఈ స్టేజ్లో మాట్లాడుతున్న విజువల్ నేను ఆల్రెడీ 8 ఏళ్ల క్రితం చూసిన కాబట్టే నేను ఇక్కడ ఉన్నా. మీరు అనుకుంటున్న ప్రతి ఒక్కటి మీరు చెయ్యగలరు. ఇది సినిమా హిట్ ఫ్లాప్ ఇవన్నీ మాకు మెటీరియలిస్టిక్ థింగ్స్, కానీ ఒక ఎక్స్ట్రాడినరీ ఫిలిం చేసిన, ఒక ఎక్సలెంట్ ఫిలిం చేసిన, దాన్ని నా నుంచి ఎవడు తీసుకుపోలేడు. డబ్బు, కలెక్షన్స్ ఇవన్నీ నా నుంచి దూరంగా ఎవడైనా తీసుకెళ్ళొచ్చు, ఎవడైనా ఏమైనా చేయొచ్చు, కానీ ఒక ఎక్సలెంట్ ఫిలిం, ఒక ఎక్స్ట్రాడినరీ ఫిలిం, గుండెల మీద చేతులు పెట్టుకొని చెప్తున్నా, I can't predict the box office success of this film, but I can predict that this is going to change lives for a lot of years to come, for a lot of youngsters, for a lot of parents, for a lot of families. This film has that capacity. And ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వ్యక్తికి చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, ఎన్నిసార్లు కింద పడ్డా ఈడేంట్రా మొండినా కొడుకు, ఎన్నిసార్లు కింద పడ్డా వీడికి బుద్ధి రాదురా అని చెప్పేసి అనుకుంటున్న ప్రపంచం మొత్తానికి మీరు ఏదైనా ప్రూవ్ చేయాలి అని అనుకుంటే మీ దగ్గరున్న ఏకైక ఆయుధం ప్రయత్నం. నేను లైఫ్లో చేసిందల్లా ఒక్కటే, నేను గొప్పోడిని కాదు, ఐఎమ్ ఏ వెరీ 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 యావరేజ్ హ్యూమన్ బీయింగ్. నేను మీలోంచి వచ్చిన ఒక్కడిని.
కానీ నేను ఇప్పటి వరకు వదలంది ప్రయత్నం. నేను ఎన్నిసార్లు పడ్డా కూడా అదే చేస్తా, ప్రయత్నం. ఎన్నిసార్లు నేను ఫెయిల్ అయినా మళ్ళీ అదే చేస్తా, ప్రయత్నం. ప్రయత్నం ప్రయత్నాన్ని మించిన ఆయుధం ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు. నేను నా 28 ఏళ్ల జీవితం నాకు నేర్పించిన పాఠం అది. ఈ సినిమా ద్వారా మీకు అది చెప్పాలని అనుకుంటున్నాం. సో ప్లీజ్ డూ వాచ్ అవర్ ఫిల్మ్ Solo Boy on July 4th. And one last thing, Solo Boy film ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. మీకు మళ్ళీ చెప్తున్నా, బాక్స్ ఆఫీస్ సక్సెస్ అన్నది ప్రెడిక్ట్ చేయలేము. ఆ మెటీరియలిస్టిక్ థింగ్స్ కోసం మేము చేయలేదు. ఎంత ఎక్స్ట్రాడినరీగా వర్క్ చేసిందంటే ప్రతి ఒక్క టీమ్ మెంబర్, దే ఆర్ ఆల్ ద సోలో బాయ్స్ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ వాళ్ళు ఒక్కసారి స్టేజ్ మీదకి రావాలని చెప్పేసి నేను అనుకుంటున్నా. For more videos like this, subscribe Big TV channel.